చనిపోయిన తన కూతుర్ని దహనం చేసి వచ్చిన నెల రోజుల తర్వాత ఆ తండ్రికి అన్నోన్ నంబర్ నుండి వీడియో కాల్ వచ్చింది. ఆ వీడియో కాల్ లిఫ్ట్ చేయగానే నాన్న నేను నీ కూతుర్ని అని చెప్పింది. అది చూసిన తండ్రి షాక్ అయ్యాడు. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కావున చివరి వరకు చూడగలరు. బీహార్లోని పాట్నాలో ఒక గ్రామంలో 20 నుండి 22 ఏళ్ల ఒక యువతి కాలేజ్కి వెళ్ళింది, కానీ తిరిగి ఇంటికి రాలేదు. ఆ యువతి అమ్మా నాన్నలు తన కోసం వెతికారు. ఆమె మొబైల్కి కాల్ చేశారు, మొబైల్ స్విచ్ ఆఫ్ ఉంది. ఒక రోజు గడిచింది. ఇంకా కూతురు వస్తుందేమో అని చిన్న ఆశ ఉండేది, కానీ ఆ రోజు కూడా తను రాలేదు. అప్పుడు ఆ యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. అప్పుడు పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు, కానీ వారికి ఆ అమ్మాయి ఆచూకీ తెలుసుకోలేకపోయారు. ఆ అమ్మాయి యొక్క ఫొటోస్ని గోడలపై అతికించారు, చాలా రకాలుగా ప్రయత్నించారు, కానీ ఆమె ఆచూకీ తెలియలేదు. ఒకరోజు అదే పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కాలువలో అమ్మాయి మృతదేహం కనిపించింది. ఆమె ఎవరో ఎవరికీ తెలియదు. అప్పుడు ఆ పోలీసులు తమ పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ చేసిన ఆ తల్లిదండ్రులకు కబురు పెట్టి పిలిపించుకున్నారు. వాళ్ళు వచ్చి అక్కడ కాలువలో పడి ఉన్న అమ్మాయి తన అమ్మాయే అని గుర్తుపట్టి గట్టిగా ఏడ్చారు. పోలీసులు వాళ్ళ యొక్క ఫార్మాలిటీని కంప్లీట్ చేసి ఆ మృతదేహాన్ని ఆ తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ తల్లిదండ్రులు ఆ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి దహన సంస్కారాలు చేసి ఆ అమ్మాయిని కాల్ చేశారు, ఏడవసాగారు. ఆ తల్లిదండ్రులు చాలా ఏడ్చారు. అప్పుడు పోలీసులు ఎంక్వైరీ ఇంకా గట్టిగా కొనసాగించారు. అసలు ఈ అమ్మాయిని చంపింది ఎవరు, ఎందుకు చంపారు అని కనుక్కోవడానికి ప్రయత్నాలు కొనసాగించారు, కానీ వాళ్ళకి ఒక్క క్లూ కూడా దొరకలేదు. తన కూతుర్ని దహనం చేసి 1 నెల గడిచిపోయింది. తల్లిదండ్రులు ఇద్దరు దుఃఖంలో ఉన్నారు. ఇలాంటి టైంలో రాత్రి 10 గంటలకు అన్నోన్ నంబర్ నుండి ఆ తండ్రికి ఫోన్ వీడియో కాల్ వచ్చింది. ఆ కాల్ లిఫ్ట్ చేయగానే తన కూతురు అక్కడ నుండి మాట్లాడింది, నాన్న నేను బ్రతికే ఉన్నాను అని. అది చూసి వాళ్ళ నాన్న షాక్ అయ్యాడు. ఇదెలా సాధ్యమని అనుకున్నాడు. ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, మీకు చెప్పితే మీరు ఒప్పుకోరు అని చెప్పకుండా వచ్చేశాను. నేను సోషల్ మీడియాలో చనిపోయినట్టు పిక్స్ వస్తే అది చూసి కాల్ చేశాను అని చెప్పింది. అది విని వాళ్ళ తల్లిదండ్రులు సంతోషించారు, తన కూతురు బతికే ఉందని. ఇప్పుడు పోలీసులకు ఈ విషయం తెలియగానే వాళ్ళకి చెమటలు పట్టాయి. మరి చనిపోయిన అమ్మాయి ఎవరు అని ఎంక్వైరీ మొదలుపెట్టారు, కానీ అది మిస్టరీగానే మిగిలిపోయింది. మరి ఆ రోజు కాల్వలో దొరికిన అమ్మాయి యొక్క శవాన్ని చూసి వాళ్ళ తల్లిదండ్రులు గుర్తుపట్టలేదా? మరి ఎందుకు అలా చేశారు, దహనం చేశారు అంటే అక్కడ ఆ కాలువలో దొరికిన మృతదేహం యొక్క మొహం మొత్తం చెదిరిపోయినట్టు ఉంది. కానీ వాళ్ళు అనుకున్నారు ఆ బట్టలను చూసి ఇది తన కూతురు యొక్క బట్టలే కాబట్టి తన కూతురే అయి ఉంటుంది, కన్ఫామ్గా తన కూతురే అనుకొని ఆ శవాన్ని దహనం చేశారు. కాబట్టి ఆ శవం ఎవరిదో తెలుసుకోవాలంటే DNA పరీక్ష చేయాలంటే కూడా వాళ్ళ దగ్గర ఏ ప్రూఫ్ లేదు. పోలీసులకు ఇది చాలా సెన్సిటివ్ కేసుగా మారిపోయింది. ఇలాంటి సంఘటన ఇంకొకటి జరిగిందని చెప్తారు. ఇందులో నిజమెంతో అబద్ధమెంతో చూద్దాం. రాత్రి 11:47 అవుతుంది. ఫోన్ ఒక్కసారిగా మోగింది. అన్నోన్ నంబర్. రామ్ ఫోన్ ఎత్తాడు. హలో. కొద్దిసేపు నిశ్శబ్దం. రాము, నేను వికాస్ మాట్లాడుతున్నాను. రామ్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అయింది. ఎందుకంటే వికాస్ 3 రోజుల క్రితం చనిపోయాడు. రామ్, వికాస్ ఇద్దరు ఫ్రెండ్స్, కలిసి కలిసి జాబ్ చేశారు. కానీ 3 రోజుల క్రితం వికాస్ ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అందరూ చూశారు, అతని అంత్యక్రియలు కూడా జరిగాయి. రామ్ కూడా అక్కడే ఉన్నాడు. రామ్ షాక్లో ఉన్నాడు. వికాస్, నువ్వు? నాకు టైం లేదు. రామ్, వినో, నన్ను ఎవరో చంపారు, ఇది యాక్సిడెంట్ కాదు. కాల్ కట్ అయింది. రామ్కి చెమటలు పట్టేశాయి. రామ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీసులు నవ్వారు. చచ్చిపోయిన వాళ్ళు కాల్ చేస్తారా? కానీ రామ్ నమ్మలేదు. అతని వికాస్ ఫోన్ రికార్డ్స్ చెక్ చేశాడు. చివరి కాల్ ఒక అన్నోన్ లొకేషన్ నుండి వచ్చింది.
రామ్ ఆ ప్రదేశానికి వెళ్ళాడు. అది ఒక పాత ఫ్యాక్టరీ. అక్కడికి వెళ్ళగానే ఫోన్ మళ్ళీ మోగింది. రామ్, నువ్వు దగ్గరలోనే ఉన్నావు, వెనక్కి చూడకు. రామ్ గుండె బలంగా కొట్టుకుంది, కానీ అతను వెనక్కి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక వీడియో కెమెరా కనిపించింది. వీడియోలో వికాస్ ఎవరితోనో గొడవ పడుతున్నాడు. ఆ వ్యక్తి రామ్ లాగే కనిపిస్తున్నాడు. ఒక్కసారిగా రామ్కు గుర్తొచ్చింది. 3 రోజుల క్రితం వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. అప్పుడు రామ్ కోపంలో వికాస్ను తోసేశాడు. అతను రోడ్డుపై పడిపోయి కారు ఢీకొట్టింది. అంటే అది యాక్సిడెంట్ కాదు, రామ్ చేసిన తప్పు. ఫోన్ మళ్ళీ మోగింది. నిజం గుర్తొచ్చిందా రామ్? నువ్వే నన్ను చంపావు. ఫోన్ సడన్గా ఎండింగ్. రామ్ షాక్లో కూర్చున్నాడు. పోలీసులు అక్కడికి వచ్చారు. ఎవరో ఆ ఫ్యాక్టరీకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ ఎవరు ఇచ్చారు? రామ్ ఫోన్లో చివరి కాల్ వికాస్ అని చూపిస్తుంది. ముగింపు లైన్: చనిపోయిన వాళ్ళు నిజంగా తిరిగి వస్తారా, లేక మన తప్పులే మనల్ని వెంటాడుతాయా? కానీ ఎందుకు ఇలాంటి కథలు వినిపిస్తూ ఉంటాయి అంటే, కొన్నిసార్లు ఫోన్ గ్లిచ్, నెట్వర్క్ ఎర్రర్, ఎవరో ఫ్రాంక్ కాల్ చేయడం, లేదా మనసులో ఉన్న భయం వల్ల అలా అనిపించడం. ఉదాహరణకి ద కాల్ లాంటి సినిమాల్లో కూడా టైం కాల్ మిస్టరీలు చూస్తారు. కానీ అవి కూడా ఫిక్షన్ మాత్రమే, నిజం కాదు. అయితే ఇలాంటి స్టోరీలు యూట్యూబ్లో బాగా వైరల్ అవుతాయి. ఇన్వెస్టిగేషన్: రామ్ తన ఫ్రెండ్ ద్వారా కాల్ లాగ్స్ చెక్ చేయించాడు. ఆ కాల్ స్విచ్ ఆఫ్లో ఉన్న నంబర్ నుంచి వచ్చినట్టు చూపిస్తుంది. ఇది సాధారణంగా జరగదు. తర్వాత రామ్ వికాస్ చివరి రోజు గురించి తెలుసుకోవడానికి అతను వెళ్ళిన రూట్లోకి వెళ్ళాడు. సస్పెన్స్: ఆ కాల్ నిజంగా వికాస్ నుంచి రాలేదు. అది తన మనసులోని గిల్ట్. అతను అంతగా షాక్లో ఉండటం వల్ల వికాస్ వాయిస్లా అనిపించింది. ఎండింగ్: మనసులో గిల్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు లేని శబ్దాలు కూడా వినిపిస్తాయి. ఆ కాల్ నిజంగా రాలేదు, కానీ రామ్ చేసిన తప్పు మాత్రం నిజమే. రామ్ అండ్ వికాస్ అనే స్టోరీ ఒక అల్లిన కథ అని అంటుంటారు. కానీ ఇంతకుముందు నేను చెప్పినది బీహార్లోని జరిగిన స్టోరీ మాత్రం నిజంగా జరిగినది. కావున మీరు ఇలాంటి నిజమైన స్టోరీలు వినాలి, చూడాలి అనుకుంటే నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్లో ప్రెస్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.